అంత మొరటుతనమా? మృణాల్ని నిన్ను మాయ చేసి తన దారిలోకి తెచ్చుకుంటుందని, అందుకే నిన్ను రమ్మంటోంది అని. అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు. అంటే అంటే నువ్వు నన్ను వదిలేస్తావా? ఎలా వదిలేస్తానమ్మా? నాలో ఉన్నది నీ రక్తం. ఎలా వదులుకుంటాను? నీ ఒంటికి నిప్పంటుకుంది. ఆర్పే ప్రయత్నం చేస్తున్నాను. చేతులు కాల్చుకుంటున్నాను. అవసరమైతే ఒళ్ళు కూడా కాల్చుకుంటాను. అంతేకాని వదిలిపెట్టను. కమాన్, మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను వాళ్ళతో మాట్లాడను. వాళ్ళు పక్కన లేకుండా నేను నీతో మాట్లాడను. నీకు మాటలు నేర్పింది నేను, అలాంటిది నాతోనే మాట్లాడను అంటున్నావు. నీకు నడకని నేర్పింది నేను, నన్ను కాదని ఒంటరిగా వదిలేసి దూరంగా నడిచి వెళ్ళిపోతాను అంటున్నావు. ఇదేనా నువ్వు మీ అమ్మకిచ్చే గిఫ్ట్? అమ్మా, మాట్లాడడానికి వీలు లేకుండా నా నాలుక కత్తిరించు. నడవకుండా నా కాళ్ళు విరక్కొట్టు. శిక్షించు. పనిష్ మీ. కానీ ఆస్తి ట్రాన్స్ఫర్ విషయంలో నో మోర్ ఆర్గ్యుమెంట్స్. బేరాలు లేవు. నీకిచ్చిన గడువు పూర్తయింది. నీ డెసిషన్ చెప్పాల్సిన సమయం వచ్చింది. ఆస్తి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తున్నావా లేదా? సందీప్, సే ఎస్ ఆర్ నో. ఏదో ఒక ఆన్సర్ చెప్పు. సందీప్, సే ఎస్ ఆర్ నో. అది కాదు నాన్న. సైన్ చేస్తున్నావా లేదా? సందీప్, డాక్యుమెంట్స్ మీద నీకు సైన్ కావాలి. మీ అమ్మ ఏమైపోయినా పర్వాలేదు, అంతే కదా? నీకు కావాల్సింది ఈ డాక్యుమెంట్స్ మీద సైన్, అంతేనా? అలాగే సైన్ చేస్తాను. అనుమానమా? సైన్ చేసినట్లే చేసి మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ ని కాల్ చేస్తానేమో నన్న అనుమానమా? పొరపాటున కూడా ముట్టుకోను, నీ దగ్గరే ఉంచుకో. అవేవి డూప్లికేట్ డాక్యుమెంట్స్ కాదు, ఒరిజినల్ డాక్యుమెంట్స్. నువ్వు కోరుకున్నట్లే ఆస్తి రూప పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశాను. చాలా చాలా సందీప్, ఇప్పటికైనా నాతో మాట్లాడతావా? అమ్మా, ఈ డాక్యుమెంట్స్ వాళ్ళకి చూపించొస్తానమ్మా. ముందు నువ్వు నాతో మాట్లాడి వెళ్ళు. మనం తర్వాత మాట్లాడుకుందామమ్మా. నీ మాట మీద కోట్ల ఆస్తిని వదులుకున్నాన్రా. నా కోసం ఒక్క 5 నిమిషాలు కూడా స్పేర్ చేయలేవా? ఇంతేనా? ఈ అమ్మ అవసరం నీకింతేనా? అమ్మకున్న విలువ ఇంతేనా? ఈ డాక్యుమెంట్ చూస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారో తెలుసా? నా గుండెల్లో ఎంత బాధని అణుచుకున్నానో నీకు తెలుసా? హవేలీకి పూర్వ వైభవం వచ్చినట్లే అని పొంగిపోతారు. ఇక్కడ మీ అమ్మ కృంగిపోతోంది. ఎన్నో ఏళ్ల కల నిజమైంది. మీ అమ్మ ఆశలు అడి ఆశలయ్యాయిరా.
హవేలీలో అందరూ పండగ చేసుకుంటారు. ఏంట్రా ఇది? ఏమిటిది? ఎంతసేపు వాళ్ళ సంతోషం వాళ్ళు మురిసిపోవడమేనా? ఇంతేనా? ఈ అమ్మ చచ్చిపోయిందనుకుంటున్నావా? నా గురించి నువ్వు ఆలోచించవా? ఈ ఆస్తి నా చేతిలోకి రావడానికి 30 ఏళ్ళు నరకం అనుభవించాను. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను, ఎన్నో అవమానాలు ఫేస్ చేశాను. కాబోయే కోడలి పేరు మీద ఆస్తిని రాశారు రాజావారు. పెళ్లి కాగానే ఆస్తిని నా పేరు మీద రాస్తాను అనే కండిషన్ మీదే రూపతో అగ్రిమెంట్ అయి నేను మీ పెళ్లి చేశాను. కానీ రూప మోసం చేసింది. తప్పనిసరై రాజావారిని కిడ్నాప్ చేసి రూపతో ఫోర్స్ఫుల్ గా ఆస్తిని రాయించుకున్నాను. ఆఫ్ కోర్స్ అది తప్పే, కానీ ఏం చేయను? నన్ను ఆ స్టేజ్ కి తీసుకొచ్చారు. కనీసం అప్పుడైనా ఆస్తిని తృప్తిగా అనుభవిస్తూ రాణి వైభోగం వెలగబెట్టానా? లేదే. తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయి రోడ్డున పడ్డాను. నేను మహారాణిని అన్న సంగతే మర్చిపోయాను. ఆడుకున్నారు, నాతో ఆడుకున్నారు. జబ్బు తగ్గి మామూలుగా అయ్యాక ఆస్తి కోసం నా మీద ఫోర్స్ ఎక్కువైంది. ఎంతసేపు గొడవలు, యుద్ధాలే సరిపోయాయి. పేరుకు మాత్రమే నేను మహారాణిని. ఈ ఆస్తి నేనేమైనా కట్టుకుపోతానా? నా తర్వాత నీదే కదరా. నీ మీద వేశ్య మనవడు అనే ముద్ర పడకూడదు అని నాకు నేనుగా ఓ హోదా క్రియేట్ చేసుకున్నాను. బిజినెస్ మ్యాగ్నెట్ గా సొసైటీలో పేరు సంపాదించుకున్నాను. ఇంత కష్టపడ్డా నీ అమ్మకి ఫలితం దక్కడం లేదురా. ఆ ప్రతాపం చూసావా? వాళ్ళమ్మ మాధురి బ్రతికున్నప్పుడు ఆవిడ్ని హవేలీలో మహారాణి హోదాలో చూడాలని ఎంత ఆరాటపడ్డాడో, ఎంత కష్టపడ్డాడో. కాని నా కొడుకు మాత్రం నన్ను ముష్టిదాన్ని చేసి రోడ్డున పడేద్దామని ట్రై చేస్తున్నాడు. అది నా తలరాత. పర్వాలేదు నాన్నా, అది నీకు సంతోషాన్నిస్తే అలాగే. కాని నీ అమ్మ కన్నీళ్లతో నీ దాహం తీరితే అలాగే కానీరా. అమ్మా, ఆస్తి రూప పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసింది వాళ్ళ బెదిరింపులకి భయపడి కాదురా, నీ మీదున్న ఆపేక్ష వల్ల, నువ్వంటే ఉన్న ఇష్టం వల్ల, అభిమానంతో, ప్రేమతోరా. నువ్వు నాకు దూరం అవుతావేమోనన్న భయంతోరా. నాన్న, ఒక్క రిక్వెస్ట్. కంగారు పడుకు. ఆస్తిని మాత్రం తిరిగి అడగను. అది ఎలా అడగాలో అర్థం కావడం లేదు. సిగ్గు విడిచి నోరు
కళ్ళు తెరిచి కోరుకుంటున్నాను. కనీసం ఒక్క సంవత్సరం పాటైనా ఆస్తి మీద అజమాయిషి కావాలరా. ఆస్తి మీద హక్కు కావాలరా. ఈ మహారాణి హోదా కావాలరా. అలా ఆశపడే హక్కు నాకు లేదా? జీవితంలో కనీసం ఒక్క సంవత్సరమైనా తృప్తిగా ప్రశాంతంగా మహారాణి హోదా అనుభవించే హక్కు నాకు లేదా? కోరకూడని కోరిక కోరానా? నాన్న, నేను సైన్ చేసి ఇచ్చిన ఆస్తి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ వెనక్కి తీసుకోను. నీ దగ్గరే ఉండని. సంవత్సరం తర్వాత ఆస్తి రూపుని తీసుకొని అడ్డుపడను, కాదనను. ఆల్రెడీ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి ఇచ్చాను కాబట్టి నా నుండి ఎలాంటి ప్రమాదం ఉండే అవకాశం లేదు. అవునా కాదా? హవేలీలో అందరి గురించి ఆలోచిస్తున్న వాడివి ఈ అమ్మ గురించి ఆలోచించవా? ఇది ఒక విధంగా నా చివరి కోరికే అనుకోరా? ఒప్పుకోవా? ఈ అమ్మని కేవలం ఒక్క సంవత్సరం కోసం మహారాణిగా ఒప్పుకోలేవా? నాన్న, కావాలంటే నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటమ్మా ఇది? నువ్వు నా కాళ్ళ మీద పట్టవేంటి? నువ్వు అడిగిందేవి పెద్ద కోరిక కాదు, అడగకూడని కోరిక కాదు. పద, ఇక్కడికి రా. మన వాళ్ళకు కూడా ఈ విషయం చెప్దాం. పద. వాళ్ళు ఒప్పుకోకపోతే? ఎందుకు ఒప్పుకోరు? ఒప్పుకోకపోతే ఒప్పించే బాధ్యత నాది. సరేనా? రామ్మా. అక్క, సందీప్ ఇంతవరకు రాలేదు. నేను వెళ్ళి చూసొస్తాను. ఏంటి చూసేది? ఇక్కడే కూర్చుని కళ్ళు మూసుకుంటే అక్కడ జరుగుతున్న సినిమా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సందీప్ ఇప్పుడేం చేస్తుంటాడో చెప్పనా? వాళ్ళమ్మ కాళ్ళు పిసుకుతూ ఉంటాడు. కుక్క పిల్లలా వెనకాల తిరుగుతూ వాళ్ళమ్మ గొప్పతనాన్ని స్తోత్రం చేస్తుంటాడు. అసలు సందీప్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లకుండా మనం గట్టిగా అడ్డుపడాల్సింది. సందీప్ గారు మాట తప్పితే, వెనక్కి తగ్గితే మేము కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడం. ఏం చేస్తారు మావయ్య గారు? రూపా, ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నా? సందీప్ పట్టుదలగా ఉన్నాడు. మృణాల్ని అంటే మండిపడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మృణాల్నికి దగ్గరవ్వడు. పద.
అలా వెళ్ళిపోతావేంటి? ఇంకేం చేయాలి? ఇక్కడే ఉండి మీ అమ్మ కొడుకుల అద్భుతమైన అనురాగ బంధాన్ని ఫోటోలు తీయాలా? మీ అమ్మ మీద నువ్వు పాడబోయే భక్తి గీతానికి కోరస్ పాడాలా? నీతో పాటు మేము కూడా మీ అమ్మకి పాద పూజ చేయమంటావా? ఏం చేయమంటావు చెప్పండి చిన్నరాజావారు, ఆర్డర్ వేయండి. హవేలీకి వారసులు కదా, మీరెలా చెప్తే మేము అలా చేస్తాం. రూపా, కాస్త నేను చెప్పేది విను. మీ అమ్మ భుజం చుట్టూ చేతులు వేసి హత్తుకుంటూ వచ్చినప్పుడే నువ్వేం చెప్పబోతున్నావో తెలిసిపోయింది. ఆ మాత్రం అర్థం చేసుకోవాలని పిచ్చోళ్ళం కాదు. మీ అమ్మ చేసిన నమ్మక ద్రోహం కంటే మీరిప్పుడు చేస్తున్న నమ్మక ద్రోహాన్నే తట్టుకోలేకపోతున్నాం. నాన్నగారు, వెల్, నువ్వే గెలిచావు మృణాల్ని. ఒక అమ్మగా నువ్వే గెలిచావు. నీ కొడుకుని కుప్పెట్లో నుంచి జారిపోనివ్వకుండా చాలా తెలివిగా జాగ్రత్తగా కాపాడుకున్నావు. హ్యాట్స్ ఆఫ్. అమ్మా, బట్ వన్ థింగ్, సందీప్ మా వైపు లేకపోతే భయపడిపోతాం, వెనక్కి తగ్గుతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో. నెవర్. సందీప్ని ఎప్పుడూ మా వైపు లెక్క పెట్టుకోలేదు, లెక్క పెట్టుకోం కూడా. సందీప్, యుద్ధం ఆగదని మీ అమ్మకి చెప్పు. కొడుకుని కాపాడుకుంది కానీ ఆస్తిని మాత్రం కాపాడుకోలేదని చెప్పు. మృణాల్ని, నువ్వొక కరుడుగట్టిన క్రిమినల్ అని ఇక్కడున్న అందరికీ తెలుసు. అయినా సరే ఎదురు తిరగబోతున్నాం. మాకు మా ప్రాణాల కంటే ఈ హవేలి పరువు ముఖ్యం. తెగించి పోరాడతాం. నువ్వు చచ్చినట్లు ఆస్తి రూప పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి తీరాలి. చేసి తీర్తాం కాదు, ఆల్రెడీ చేసింది. వెరిఫై చేసుకోండి, అందరూ వెరిఫై చేసుకోండి. ఒప్పుకుంటారా? మా అమ్మ రాక్షసి కాదు అని ఇప్పటికైనా ఒప్పుకుంటారా?
ఆస్తి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ మీద మా అమ్మ సైన్ చేసిందనే మాట చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా అటాక్ చేశారు, బెదిరించారు. చూడండి, మా అమ్మ ఎంతగా బాధపడుతుందో చూడండి. సందీప్, పర్వాలేదు లేరా, ఇందులో వాళ్ళ తప్పేం లేదు. నా క్యారెక్టర్ అలాంటిది. ఇంత ఈజీగా ఆస్తి వదులుకుంటానని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుండరు. నువ్వు నా మాట విన్నావు, నేను నీ మాట వినడం ధర్మం, న్యాయం. సంవత్సరం పాటు ఆస్తికి, హవేలీకి నువ్వే మహారాణిలా ఉండాలనుకోవడంలో తప్పేమీ కనిపించడం లేదు.